ఇకపై సినిమా టికెట్ ధరల్ని ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టికెట్ల రేట్ల పెంపు అంశంపై మాట్లాడేందుకు నిర్మాతలు, హీరోలు తన వద్దకు రావద్దని తెలిపారు. బడ్జెట్ తగ్గించుకుంటే సినిమాల్ని ఆడుతాయన్నారు. టికెట్ రేట్ల విషయంలో న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలని ప్రభుత్వం పాటిస్తుందన్నారు. జనాలకు పనికి వచ్చే సినిమాలు తీయాలని దర్శక నిర్మాతల్ని కోరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టికెట్ రేట్ల పెంపు అంశంపై ఇకపై ఎవరైనా తన వద్దకు వినతి పత్రం తీసుకొస్తే చెత్తబుట్టలో పడేస్తానంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. సినిమా టికెట్ల రేట్లు పెంపు ప్రతిసారి వివాదాస్పదం అవుతున్నటువంటి నేపథ్యంలోనే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరొకసారి టికెట్ రేటు పెంచమని నా దగ్గరికి రావద్దని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో సార్ ప్రధానంగా చూసుకున్నట్లయితే 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నామంటున్నారు. టికెట్ రేటు పెంచమని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు సార్ మీరు? ఒక ఇష్యూ జరిగింది, పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు సరే హై బడ్జెట్ అది అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తే సీఎం గారిని కూడా అడిగితే సీఎం గారు కూడా హై బడ్జెట్ కాబట్టి కొద్దిగానే పెంచినాం. అందులాగా 1000 రూపాయలు హరిహర వీరమ్మలకు పెంచినట్టు పెంచలేము, మేము నామినల్గానే పెంచినాం. అయినా సరే హరిమల్ ఈ పుష్ప 2 రిలీజ్ ముందు బెనిఫిట్ షో ఏదైతే ఇస్తామో ఆ బెనిఫిట్ షో అక్కడ హీరో గారు వెళ్ళినప్పుడు అక్కడ జరిగే తొక్కిసరా ఒక మహిళ చనిపోయింది. ప్రతిపక్షాలు వాళ్ళు అడగకముందే ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు కానీ రేట్లు పెంచే విషయం ప్రసక్తే లేదు అని చెప్పడం జరిగింది. మధ్య 2-3 వచ్చినా ఇయ్యలే. నేను నా దగ్గర ఫైల్ వస్తే కూడా రిజెక్ట్ అని రాసి పంపించిన. నేను వారం రోజులకి వెళ్ళి గ్రామాల సెక్రటరీకి పోలేదు, ఫైల్ చూడలేదు. 2-3 సార్లు హోమ్ సెక్రటరీ గారు ఫోన్ చేసినా నేను బిజీగా ఉండేవారికల్లా వాళ్ళు రొటీన్గా హైకోర్టు ఏం చెప్పిందంటే లాస్ట్ వీక్లో హరిహర వీరమలకు పెంచినప్పుడు ఎవరు ఒక అడ్వకేట్ పిల్లేస్తే దాని మీద మీరు అలా హై బడ్జెట్ ఎవరు తీయమన్నారు, మీరు ఎందుకు రేట్లు పెంచుతున్నారు, మీరు పెంచొద్దని చెప్పి ఇచ్చిన జీవోని క్యాన్సిల్ చేశాం. అప్పుడు కూడా నేను సైన్ పెట్టలే ఫైల్ మీద. కానీ వాళ్ళు ఏం చెప్పినట్టు హైకోర్టు నిన్నట్లా జరిగింది సంఘటన అని పొద్దున నేను చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన సార్ అది కాదు సార్, వాళ్ళు ఏమి ఇచ్చిందంటే కొన్ని సినిమాలకు 10-20% పెంచుకోండి అంటే మేము నామినల్గానే పెంచినాం, ఆంధ్రలాగా పెంచలేదు అని చెప్పి వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అది కూడా మీరు ఇక ముందు అది కూడా యాక్సెప్ట్ చేయకండి, ఫస్ట్ నాకు అప్లికేషన్ పెట్టుకోండి, నేను అప్లికేషన్ రిజెక్ట్ అని రాసి పంపిస్తా అని చెప్పి ఇవాళ మా ఆఫీసర్లందరికీ ఆదేశాలు ఇచ్చిన, హోమ్ సెక్రటరీ గారికి చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన, మళ్ళీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం, న్యాయస్థానాలన్నా కాంగ్రెస్ పార్టీ గౌరవించే పార్టీ, జాతీయ పార్టీ. ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో మీరు హై బడ్జెట్ తీసే అవసరం లేదు. బలిగోన ఏం బడ్జెట్ ఉందని చెప్పి కోట్ల మంది చూసినారు. కూడా మీ ద్వారా నిర్మాతలకు, హీరోలకు చెప్తున్నాం, మీ హీరోలకు పారితోషికం తగ్గించుకోండి. మీరు హై బడ్జెట్ సెట్టింగ్ చేసి నా దగ్గరికి ఎవరు కూడా అప్లికేషన్ పెట్టొద్దని మరొకసారి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీరు ఏమనుకోకండి. టికెట్ పెంపుకు సంబంధించి మరొకసారి నా కార్యాలయం వైపు కూడా చూడొద్దు. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచేటువంటి అంశం ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. లో బడ్జెట్ చిత్రాలను నిర్మించాలి, హీరోల పారితోషికాన్ని కూడా తగ్గించుకోవాలని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాస్తో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.